దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిజముగానే ఏది బయటకు కనబడుచున్నదో అవి ఏది నిత్యమైనదిగా ఉండదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములని బట్టి కనబడుచున్నవన్నీ నిత్యమైనవి కాదు, అదృశ్యమైనవే నిత్యమైనదని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క దేవుడు కోరుచున్న ఒక జీవితం ఏమిటంటే, మనుషులందరికీ కనబడుచున్న విధముగా జీవించుచున్న జీవితము నిత్యములో ప్రవేశించుటకు ఆ జీవితము అర్హత కలిగినదిగా ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వేరే విధముగా చెప్పాలంటే, మనుషులని ప్రీతిపరచవలనని మనుషులకు కనబడుచున్న విధముగా చేయుచున్న కొన్ని కార్యములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అవి మనుషులకు కనబడుచున్న విధముగా చేసినట్లయితే దానిలో ఎంత మాత్రమును మన యొక్క జీవితంలో ప్రయోజనం ఉండదు. దానిని బట్టి మన యొక్క జీవితంలో నిత్యములోనూ మనము ప్రవేశించలేము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలమునందు మనలో ఏ మనుషులని ప్రీతిపరచుటకో, మన యొక్క జీవితంలో మనము చేయుచున్న కార్యములు ఎవరికో కనబడవలననో ఎవరో చూడవలననో ఎంత మాత్రమును జీవితముని కొనసాగించవద్దు. ఒకవేళ మనము చేయుచున్న మేలైనను, మనము జీవించుచున్న జీవితంలో ఏ కార్యములైనను ఇతరులకు తెలియవలనని మనము చేసినట్లయితే ఆ కార్యములకి మనం ప్రతిఫలముని పొంది ఉన్నాము. రెండవదిగా, నిత్యములో దాని కొరకు ఏ ప్రతిఫలమును లేదు. నిత్యములో వాటి నిమిత్తము మనం ఏమాత్రమును ప్రతిఫలముని పొందలేము. అందుకే అదృశ్యమైన అన్నీ అవి నిత్యమైనవి, కనబడుచున్న దృశ్యమైన అన్నీ అనిత్యమైనవి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఈ స్థలములో మనము ధ్యానించినట్లయితే దేవుడు ఈ కనబడుచున్న కార్యములు, జాతులు జనులు నీ నీతిని కనుగొందురు, రాజులు నీ మహిమని చూచెదరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రెండు అనుభవములని వాక్యములని బట్టి ధ్యానించినట్లయితే కనుగొనుచున్న ఒక సందర్భం ఉన్నది. అది ఏ సందర్భం అంటే, ఉదాహరణముగా యేసు ప్రభు బాప్తిసమిచ్చుచున్న యోహాను యొద్దకు వచ్చి తాను బాప్తిసము తీసుకొనుటకు వచ్చినప్పుడు ఆ సందర్భములో తన్ను తగ్గించుకొని తన ద్వారా సృష్టించబడిన ఒక వ్యక్తి ద్వారా తాను బాప్తిసము తీసుకొనుచున్నప్పుడు యేసు ప్రభు నీతి యావత్తు ఈలాగు నెరవేరవలసి ఉన్నదని ఆ సందర్భంలో చెప్పి ఉన్నారు. చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యము 15వ వాక్యముని చదవండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతి యావత్తును ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని యోహానుకు ఉత్తరం ఇచ్చిన తర్వాత నీతి ఆ స్థలంలో నెరవేర్చబడి ఉన్నది. అక్కడ యేసు ప్రభు యొక్క నీతి ఆ స్థలములో ఏ విధముగా కనబడి ఉన్నదంటే, తన యొక్క జీవితంలో బాప్తిసము తాను తీసుకునవలసిన అవసరము యేసు ప్రభుకు లేదు. యేసు ప్రభు తాను పాపమునకు మరణించవలసిన అవసరము లేదు. తాను పాపమునకు మరణించి బాప్తిసము తీసుకుని పాతి పెట్టబడి నూతన జీవము గలవారుగా లేవలసిన అవసరము లేదు. ఆ స్థలములో
తన యొక్క జీవితంలో తన ద్వారా సృష్టించబడిన ఒక వ్యక్తి ఎద్దకు వెళ్ళి తాను బాప్తిస్మము తీసుకొనుటకు ఏమాత్రము అవసరము లేదు. కానీ నీతి యావత్తు ఈలాగు నెరవేర్చబడవలనని యేసు ప్రభు ఆ స్థలములో చెప్పి ఉన్నారు. దానిని బట్టి చూసినట్లయితే నీ నీతి జనములు కనుగొందరని రాయబడిన వాక్యముని బట్టి చూసినట్లయితే మన యొక్క జీవితంలో మనలో కొన్ని కార్యములు అవసరము లేని మనకు అనవసరమైన కార్యములైనను మన యొక్క జీవితంలో దేవుని నీతిని నెరవేర్చుటకు చేయవలసిన కొన్ని కార్యములు ఉన్నాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉదాహరణముగా సాధారణముగా ఒక కుటుంబస్తుల యొక్క జీవితంలో వారు ఇతరులని గురించి భారము కలిగి ఉండుటయో, ఇతరులని గురించి వారు వేదన పడుటయో, ఇతరులని గురించి వారు ప్రార్థించుటయో, ఇతరుల యొక్క జీవితముని గురించి వారు చింతించుటయో అవసరము లేని ఒక కార్యము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క పరిశుద్ధతని కోరుకొనుటయో, వారి యొక్క జీవితం ఆశీర్వదింపబడుటయో, ఇవన్నీ వేరే ఇతరులని గురించి తాము చేయుటకు అనవసరమైన కార్యములైనను తన యొక్క జీవితములో దేవుని నీతి నెరవేర్చబడు నిమిత్తము, మన యొక్క నీతి జాతులు కనుగొన నిమిత్తము మన యొక్క జీవితములో ఈ నీతి ఇప్పుడు కనుగొనుచున్న కార్యము కాదు. ఈ నీతి తాత్కాలికముగా ఇప్పుడే కనుగొనుచున్న కార్యములు కాదు. ఇతరుల నిమిత్తము వేదన కలిగి విజ్ఞాపన చేయుచున్న అనుభవములు అన్నిటికీ పరలోక రాజ్యములో ఈ నీతి కనబడును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క కనబడుచున్న నీతి అని చెప్పినప్పుడు ఆ వాటిని ధ్యానించినట్లయితే ప్రకటన గ్రంథములో చూసినట్లయితే వారికి సన్నపు నార బట్టలు ఇవ్వబడి ఉన్నది. అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఈ బట్టలు కనబడుచున్నదిగా ఉన్నది. ఇవి కనబడుచున్న దినము యేసు ప్రభు యొక్క రాకడ. పెళ్లి విందులోనే ఆ వస్త్రము కనబడుచున్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 8వ వాక్యంలో చదువుతున్నప్పుడు చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యం. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దీనిని బట్టి కనబడుచున్న నీతి, జాతులు జనులు నీ నీతిని కనుగొందరు అని రాయబడి ఉన్న వాక్యముని బట్టి చూసినట్లయితే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అని చెప్పినట్లయితే మనం అనుకొనుచున్న ప్రకారముగా నీతిగా యథార్థముగా జీవించటమే నీతి క్రియలు కాదు. నీతి క్రియలు అని చెప్పినట్లయితే మన యొక్క జీవితంలో ఆయన యేసు ప్రభు ఏ విధముగా నీతిమంతుడై అనేకుల నిమిత్తం విజ్ఞాపన చేయుచున్నారో, అనేకుల నిమిత్తము తాను భారములని భరించుచున్నారో ఆ అనుభవం కలుగుటయే నీతి క్రియలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు బాప్తిస్మము తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనుషులందరి నిమిత్తము, భూమిలో బ్రతుకుచున్న ప్రతి ఒక్కరి నిమిత్తము యేసు ప్రభు బాప్తిస్మము తీసుకొని ఉన్నారు. అందుకే మీరు పరిశుద్ధపరచబడవలనని నన్ను నేను పరిశుద్ధపరచుకొనుచున్నానని యేసు ప్రభు చెప్పి ఉన్నారు. యేసు ప్రభు పరిశుద్ధపరచుకొనుటకు ప్రారంభించిన మొదటి సందర్భమే ఈ బాప్తిసం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలమునందు యేసు ప్రభు తన యొక్క నీతి కనబడు నిమిత్తము, ఇతరుల నిమిత్తము తన్ను త్యాగము చేయుచున్నారు. మన యొక్క నీతి కనబడవలనంటే యేసు ప్రభు యొక్క రాకడ వరకు ఇతరుల కొరకు మనము త్యాగము చేసి భరించినప్పుడే మన యొక్క నీతి కనబడుచున్నది.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క యేసుప్రభు బాప్తీసము తీసుకుని నా అనుభవాన్ని చూసినట్లయితే, యేసుప్రభువే యోహాను యొద్దకు వెళ్ళి తగ్గించుకొని, యేసుప్రభువే తన్ను తాను తగ్గించుకొని యోహాను యొద్దకు వెళ్ళి బాప్తీసము తీసుకుని ఉన్నారు. కానీ ఈ యొక్క దినములో చూసినట్లయితే బాప్తీసము తీసుకొనటములో కూడా కొన్ని హోదా, బాప్తీసము తీసుకొనటములో కూడా కొన్ని ప్రెస్టేజ్ ఎవరి దగ్గర తీసుకోవాలని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ప్రెస్టేజ్ని బట్టి బాప్తీసం తీసుకుంటే ఆ బాప్తీసం అంతా చల్లదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని నీతి నెరవేర్చబడవలనని ఎవరైతే బాప్తీసము తీసుకొనుటకు తమను తగ్గించుకొనుచున్నారో వారి యొక్క బాప్తీసం మాత్రమే అంగీకరించబడుతుంది. ఈ భూమిలో తమ యొక్క స్థానము, హోదా వీటిని బట్టి వారు ఎవరి దగ్గర తీసుకోవాలని వారికి వారే నియమించుకొని తమ యొక్క జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో జీవించినట్లయితే తమలో చనిపోకుండానే పాతి పెడితే ఎలా ఉంటుందో, ఇటువంటి పరిస్థితుల్లో బాప్తీసము తీసుకొనుచున్న వారి యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మన యొక్క జీవితంలో నీతి క్రియలు, నీతి యావత్తు ఇలాగే జరిపించబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ నీతి జనములు కనుగొందురు. ఎలా ఏ విధముగా కనుగొందురని 62వ అధ్యాయంలో మొదటి వాక్యములో చదువుతున్నప్పుడు చూసినట్లయితే, దేవుడు సియోనుని గురించి, యెరూషలేముని గురించి మిక్కిలి ఆసక్తి గల దేవుడై ఈ కార్యములన్నిటినీ చేయుచున్నారు. చదవండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం మొదటి వాక్యము. చాలు. సియోను పక్షమనందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమనందు నేను ఊరకుండను. దేవుడే సియోను పక్షమున, యెరూషలేము పక్షమున తానే ఈ క్రియను చేసి ఈ యొక్క అనుభవాలని, వారి యొక్క రక్షణని, వారి యొక్క నీతిని అందరికి కనబడుచున్న విధముగా చెయ్యి వరకు మౌనముగా ఉండని దేవుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మౌనముగా ఉండకుండా ఉన్న ఒక కాలం ఉన్నది. ఆ కాలము యేసు ప్రభు యొక్క రాకడ వరకే దేవుడు మౌనముగా ఉండక మన యొద్ద క్రియ చేయుచు, మన ఎడల క్రియ చేయుచు మనల్ని మార్చుచున్న వారై ఉందరు. కానీ యేసు ప్రభు యొక్క రాకడకు తర్వాత భూమిలో దేవుడు మౌనముగానే ఉందరు. దేవుని యొక్క క్రియలు ఏది భూమిలో ఉండదు. మనుషులు మార్చబడుటకు భూమిలో దేవుడు ఏ క్రియని చెయ్యరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందునిమిత్తమే దేవుడు మౌనముగా ఉండని ఒక కాలములో మనం ఉన్నాము. దేవుడు మౌనముగా ఉండక సియోనుని గురించి, యెరూషలేముని గురించి ఆయన ఆసక్తి కలిగిన ఈ యొక్క దినములలో మనము జీవించుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క నీతి నిశ్చయముగా అనేకులకు కనబడుచున్న విధముగా ఉండవలను. రెండవదిగా, పత్రికల్లో చదువుతున్నప్పుడు మీ యొక్క దీనత్వము, మీ యొక్క సాత్వికము అందరికీ కనబడనివ్వండి అని చెప్పి ఉన్నారు. పౌలు పత్రికల్లో రాయించినప్పుడు మీ సాత్వికము అందరికీ తెలియనివ్వడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఈ నీతి కనబడును అని రాయబడిన ప్రకారంగా చూసినట్లయితే, యేసు ప్రభు తన యొద్ద నుండి తాను బయలుపరుచుకొని ఉన్న కార్యములు ఏమిటంటే, మొట్టమొదటిగా నేను సాత్వికుడును. యేసు ప్రభు మాత్రమే కాకుండా మోసే విషయంలోనూ దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నారు, భూమిలో ఉన్న వారందరికంటే సాత్వికుడని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల యొక్క సాత్వికము అందరికీ కనబడుచున్న విధముగా ఉండవలను. కానీ
అవి ఆ సాత్వికము వేషధారణమై ఉండకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలమునందు ఈ సాత్వికము కనబడుచున్న కార్యములని గురించి మనము ధ్యానించినట్లయితే, మనము సాత్వికముగా ఉన్న పరిస్థితులు మనుషులకు మారుతుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఎవరి యొద్ద కోపపడకూడదో కోపపడకుండా ఉంటాము, ఎవరి యొద్ద మౌనముగా ఉండవలనో మౌనముగా ఉంటాము, ఎవరి యొద్ద మాట్లాడవలనో మాట్లాడతాము, ఎవరి యొద్ద కోపపడవలనో వారి యొద్ద కోపపడతాము. ఈ సాత్వికతలో కొందరి యొద్ద వినయమని సాత్వికతను చూపించుదురు, కానీ కొందరి యొద్ద మిక్కిలి కోపమని క్రోధమని బయలుపరచుదురు. కొన్ని సందర్భముల్లో చెప్పాలనంటే, కొందరు ఇంట్లో చాలా సాత్వికముగా ఉంటారు, బయటికి వెళ్తే చాలా కోపంగా ఉంటారు. కొంతమంది ఇంటిలో చాలా కోపంతో భయంకరముగా ఉంటారు, కానీ బయట చాలా సాత్వికముగా ఉంటారు. ఈ విధముగా ధ్యానించినట్లయితే మీ సాత్వికము అందరికీ తెలియనివుడి. దానిని బట్టి చూసినట్లయితే అందరికీ తెలియనివుడని ఆ మాటని బట్టి చూసినప్పుడు మన యొక్క సాత్వికము వేషధారణముగానే ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క దీనత్వము మనుషులని బట్టి మారుతుంది. మన యొక్క జీవితంలో తగ్గింపైనను దీనత్వమైనను మనుషులని బట్టి కాదు, కానీ మనలని మనమే అందరి ఎదుట తగ్గించుకొనుట. అవి ఎవరైనను, వారు ఎటువంటి వారైనను, ఎవరి ముందైనను మనలని గురించి మనము ఆలోచించుచున్న ఆలోచన ఒకే విధముగానే ఉండవలను. మనము ఒకరి ఎదుట తక్కువగాను మరొకరి ఎదుట మనల్ని గొప్పగాను ఎంచినట్లయితే అది సాత్వికము కాదు. మన యొక్క జీవితంలో మనల్ని ఒకరి ఎదుట సాత్వికముగా కనపరుచుకొని మరొకరి ఎదుట క్రోధము కోపముని చూపించినట్లయితే వేషధారణమైన జీవితము. దేవుని సన్నిధానములో దేవుడు తాను వాగ్దానం చేసిన కార్యం ఏమిటంటే, యెరూషలేము విషయమైనను సియోను విషయమైనను నేను మౌనముగా ఉండను, వారి యొక్క నీతి జనులు కనుగొందరు, అంతవరకు మౌనముగా ఉండనని దేవుడు చెప్పుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మనము దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామని ఎలా చెప్తామంటే, దేవుడు మన యొక్క విషయంలో మనల్ని ఏమీ చేయకుండా మౌనముగా ఉంటే మనము దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఎందుకంటే పేతురు తన యొక్క జీవితంలో ఏ తప్పులు ప్రవేశించిన వెంటనే యేసు ప్రభు మౌనముగా లేరు. వెంటనే పేతురుని గద్దించి పేతురుకు బుద్ధి చెప్పి పేతురుతో మాట్లాడి ఉన్నారు. కానీ ఇస్కారియోతు యూదాసు యొక్క జీవితమునకు వచ్చినట్లయితే తాను ఏ తప్పులు ఏ విధమైన పాపములు దోషములు చేసినను ఇస్కారియోతు యూదాసుని గద్దించినట్టు పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి చూసినట్లయితే దేవుడు మన ఎడల మౌనముగా ఉన్నట్లయితే మన యొక్క జీవితములు మారవు. దేవుడు మన ఎడల మనల్ని శిక్షించకుండా మన యొక్క జీవితంలో మనము చేయుచున్న దోషములు పాపముల విషయమై మనల్ని శిక్షించి మార్చకుండా మన ఎడల మౌనముగా ఉన్నట్లయితే మనము దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాము. కొందరు తమ యొక్క జీవితంలో ఎటువంటి పాపములు చేసినను దేవుడు నన్ను శిక్షించటలేదు, నా యొక్క జీవితంలో ఏ కీడు జరగట్లేదని బాగానే ఉన్నానని అనుకుంటున్నారు. కానీ నిజముగా మన యొక్క జీవితంలో దేవుడు గద్దించుచున్న పరిస్థితులలో మారి దేవుడు మౌనముగా మారినట్లయితే మన యొక్క జీవితం సమాధుల్లో దిగువారుకు సమానమై ఉన్నది. కీర్తనల్లో మనము చదువుతున్నప్పుడు దావీదు వేడుకొనుచున్నాడు, మీరు మౌనముగా ఉన్న ఎడల నేను సమాధుల్లో దిగువారు వలె ఉందనని చెప్పుచున్నాడు. 28వ కీర్తన మొదటి వాక్యముని చదవండి. 28వ కీర్తన మొదటి వాక్యం.
నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ఇంగ్లీష్లో 28వ కీర్తన మొదటి వాక్యము. మీరు మౌనముగా ఉన్న ఎడల నేను సమాధుల్లో దిగువారు వలె ఉందునని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మౌనముగా ఉండనని వాగ్దానము చేసి ఉన్నారు. ఒకవేళ దేవుని యొక్క వాగ్దానముని బట్టి దేవుడు మౌనముగా ఉన్నట్లయితే మనము దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాము. మన ఎడల దేవుడు మౌనముగా ఉన్నట్లయితే సమాధుల్లో దిగువారికి సమానముగా ఉన్నాము. ఈ వాక్యముని బట్టి దావీదు తన యొక్క జీవితంలో గ్రహించిన కార్యములో దేవుడు తన ఎడల మౌనముగా ఉండకూడదు. దేవుడు తన ఎడల మౌనముగా ఉండకుండా క్రియ చేయుచునే ఉండవలను. అదే దావీదు యొక్క కోరిక. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో కొన్ని సందర్భముల్లో మనము చేసే తప్పులు దోషములు అన్నిటిని బట్టి దేవుడు మనల్ని శిక్షించకుండా ఉన్నప్పుడు తప్పించుకున్నాము, దేవుడు మౌనముగా ఉన్నారని అనుకుంటున్నాము. కానీ సరైన విధంగా ధ్యానిస్తే ఈ యొక్క దినములలో, ఈ యొక్క అంత్య దినములలో చివరి గడియల్లో ఉన్న మన ఎడల దేవుడు మన ఎడల మౌనముగా ఉన్న కాలము కాదు ఇది. ఒకవేళ దేవుడు మౌనముగా ఉన్నారంటే మనల్ని మనమే పరిశుద్ధపరుచుకునవలను. మనల్ని దేవుడు మన ఎడల మౌనముగా ఉండని పరిస్థితుల్లో మనల్ని తీసుకొని రావలను. దేవుడు మౌనిని ఎప్పుడు మారుచున్నారంటే దేవుడు మనతో మాట్లాడి గద్దించి బుద్ధి చెప్పి దేవుడు శిక్షించినను మారకుండా అదే జీవితముని కొనసాగించుచు ఉన్నప్పుడు దేవుడు శిక్షించటమని మానివేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మన యొక్క జీవితంలో ఏనాడును దేవుడు మౌనముగా ఉండుటకు మనల్ని ఏమాత్రము ఊరుకుండనివ్వవద్దు. దేవుడు మన యొక్క జీవితంలో ఊరుకుండకూడదు. దేవుడు మన యొక్క జీవితంలో మౌనముగా ఉండకూడదంటే మనం మౌనముగా మారాలి. మన యొక్క జీవితంలో కొన్ని సందర్భములలో మన యొక్క జీవితంలో దేవుడు మౌనముగా ఉండుటకు కారణము దేవుని క్రియ చేయనివ్వకుండా మనమే యుద్ధములు, పోట్లాటలు, మాటలు మనమే అన్ని చేస్తూ ఉంటే దేవుడు ఏమీ చేయరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మనమే యుద్ధములు, పోరాటములని మనమే అన్నిటినీ జరిగించుచు ఉన్నప్పుడు దేవుడు మౌనముగానే ఉందరు. దేవుడు చెప్పుచున్న మాట, మీరు ఊరుకుండుడి నేను క్రియ చేయుదును, మీరు ఊరుకుండుడి నేను అద్భుతములని చేయుదునని. మీరు ఊరుకుండి ఈరోజు నేను చేయవలసిన కార్యములని చూడండి అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో ఆ నీతి ఏ విధముగా కనబడుచున్నది? ఈ నీతి కనబడుచున్న ఒక కాలము మనము ధ్యానించి ఉన్న ప్రకారముగా భూమిలో కనబడుచున్న నీతి కాదు. ఈ నీతి దేవుడు ప్రతిఫలమునిచ్చుచున్నప్పుడు కనబడుచున్న ఒక నీతి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఇచ్చి ఉన్న ఆ నీతి సన్నపు నార బట్టలు. కానీ ఈ భూమిలో తమను తాము నీతిగా ఉన్నామని కనపరుచుకొనుచున్న నీతి మురికి గుడ్డ వంటిది. అవి తెల్లని పరిశుద్ధమైన సన్నపు నార బట్టలు కాదు, మురికి గుడ్డలు వంటిది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో తమ యొక్క నీతిని బయలుపరుచుకొనవలనని, తమ యొక్క నీతి ఏ విధముగా ఉన్నదో వాటిని ఇతరులకు తెలియపరచవలనని, మనుషులని ప్రీతిపరచవలనని
ఎవరైతే జీవించుచున్నారో మనము జ్ఞాపకం చేసుకునవలసిన ఒక కార్యము, మనకు ఇవ్వబడుచున్న వస్త్రములు మురికి గుడ్డలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మురికి వస్త్రములనే మనకు ఇవ్వబడును. అందువలన దేవుని యొక్క సన్నిధానములో మన యొక్క నీతిని ఎవరికను బయలుపడనివద్దు. మనల్ని మనుషులకు ప్రీతికరముగా జీవించటకి ఎంత మాత్రమును ప్రయాసపడవద్దు. మనుషులు కొన్ని సందర్భములలో ఎప్పుడు మన యొక్క నీతిని బయలుపరుస్తామంటే, మన గురించి ఎవరైనా తప్పుగా అనుకున్నప్పుడు చాలా జ్ఞానముగా వచ్చి మన గురించి తప్పుగా అనుకున్నారు కాబట్టి, అలా అనుకోకూడదు కాబట్టి మన యొక్క జీవితముని గురించి చాలా తెలివిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను నీతివంతుని, మీరే తప్పుగా అర్థం చేసుకున్నారని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము నీతిమంతులమని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరినో మనల్ని గురించి తప్పుగా అర్థం చేసుకునవలసిన వారు అర్థం చేసుకొనినను మన యొక్క జీవితంలో దానిని గురించి ప్రత్యేకముగా సమయముని గడపవలసిన అవసరం లేదు. వారు తప్పుగా అర్థము చేసుకునటం ద్వారా నష్టము లేదు, లాభము లేదు. చెప్పవాలనంటే వారు మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడే పరలోక రాజ్యంలో ప్రతిఫలం. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పి మనం తప్పుగా అర్థం చేసుకోకూడదని చెప్పి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే పరలోక రాజ్యంలో ఉన్న ప్రతిఫలం తగ్గిపోయింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో మనలో మన యొక్క నీతి దేవుడు మన కొరకు ఇవ్వబడుచున్న వస్త్రములని బట్టి ఆ వస్త్రములో కనబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జనులు మీ నీతిని కనుగొందురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా, రాజులు నీ మహిమని చూచెదరు. దీనిని బట్టి చూసినట్లయితే ఈ రాజులు ఎవరంటే, భూమిలో ఉన్న రాజులు మహిమని ఎవరినూ చూడదగిన అర్హత కలిగిన వారు కారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో ఎంతోమంది రాజులు జీవించి ఉన్నారు, కానీ దేవుని యొక్క మహిమని చూసిన వారు లేరు. కానీ ఇక్కడ రాయబడి ఉన్న ప్రకారంగా చూసినట్లయితే రాజులు నీ మహిమని చూచెదరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యము కూడా ఎప్పుడు సంభవించబోతున్న కార్యం అంటే, ఇదే ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ చివరి అధ్యాయం 21వ అధ్యాయంలో చూసినట్లయితే భూరాజులు తమ యొక్క మహిమని అక్కడికి తీసుకుని వచ్చుదురు. అక్కడ దేవుని యొక్క మహిమని వారు అక్కడ చూచుదురని రాయబడుచున్నది. చదవండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 24వ వాక్యముని చదవండి. జనములు దాని వెలుగునందు సంచరించురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనులను తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడి వారే దానిలో ప్రవేశించురు. గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోకి ప్రవేశింపనే. ఇక్కడ భూరాజులందరూ తమ యొక్క మహిమని అక్కడికి తీసుకుని వచ్చుదురు. అక్కడికి తీసుకుని వచ్చుటకు కారణం ఏమిటంటే, తమ యొక్క మహిమ కంటే అధికమైన మహిమ ఈ పట్టణములో, ఈ 21వ అధ్యాయంలో రాయబడి ఉన్న పట్టణములో కనబడుచున్నది కనుక ఇందులో ప్రవేశించుటకు ఆ మహిమని తీసుకుని వచ్చుచున్నారు. అక్కడ ఈ భూరాజులు ఆ మహిమని చూచెదరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రాజులు నీ మహిమని చూచెదరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క మహిమ భూమిలో సాధారణమైన జనుల కంటే మన యొక్క మహిమ, మనలో కనబడుచున్న మహిమ
ఈ యొక్క దినములలో కనబడుచున్న మహిమ కాదు కానీ మన యొక్క మహిమ రాజులందరిని చూచుచున్న మహిమగా మారుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ భూమిలో అయితే నిశ్చయముగా రాజుల మహిమని చూడలేరు. ఏ విధముగా చెప్పగలమంటే, మోసే సీనాయి పర్వతములో ఎక్కి తాను తిరిగి దిగి వచ్చుచున్నప్పుడు మోసే యొక్క ముఖము మహిమతో నిండి ఉన్నది. ఆ మహిమతో నిండి ఉన్నప్పుడు అక్కడ మోసే యొక్క ముఖముని కూడా జనులు చూడలేకపోయి ఉన్నారు. మోసే యొక్క ముఖముని చూడలేక ఆ స్థలములో వారు మోసే యొక్క ముఖమునకు ఎల్లప్పుడూ ముసుగు వేయబడి ఉన్నట్లు వారు చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అనుభవాన్ని బట్టి చూసినట్లయితే, ఇంకొక వాక్య ఆధారములను బట్టి చూసినప్పుడు దేవుని యొక్క మహిమని చూసేవారు ఎవరునూ బ్రతికి ఉండరు అనేదే పాత నిబంధన కాలంలో ఉన్న కార్యములని బట్టినది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క అనుభవాన్ని బట్టి చూసినట్లయితే, రాజులందరూ నీ మహిమని చూచెదరు. ఎప్పుడంటే, చూడగలిగిన అనుభవం ఎప్పుడు వచ్చినంటే యేసు ప్రభు యొక్క రాకడకు తర్వాత ఆ రాజ్యములోనే ఈ మహిమని చూచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యములో నక్షత్రములు ఏ విధముగా వ్యత్యాసము కలుగుచున్నదో మహిమకు మహిమను వ్యత్యాసము కలుగును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలమునందు మన యొక్క జీవితములో మహిమ ఏ విధముగా కలుగుచున్నది? ఈ వాక్యములో 21వ అధ్యాయంలో రాయబడి ఉన్న ప్రకారముగా ఆ పట్టణమునందు రాత్రి లేనందున పగటి కాలమునందు ఎల్లప్పుడూ ద్వారములు మూయబడదు అని రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ధ్యానించినట్లయితే మన యొక్క జీవితంలో మహిమని పొందుచున్న అనుభవములు, మహిమతో జీవించుచున్న అనుభవం గలవారు ఎవరంటే రాత్రి లేని ఒక జీవితముని చేయుచున్నవారు. రాత్రిలో పలు విధముగా రాత్రి యొక్క క్రియలు అనేక ఇచ్చలు, ఆశలు, పలు విధములైన దురాశలు, రాత్రిలో పలు విధముగా క్రియ చేయటము, పాపముతో నిండి ఉండుట రాత్రి యొక్క క్రియలు. మనలో ఈ రాత్రి యొక్క క్రియలన్నిటినీ మానివేసినప్పుడు, మనం పగటి వారుగా మారినప్పుడే ఈ రాజ్యములో రాజుల వలె మనము కనబడుతున్నాము. కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతున్నప్పుడు రాత్రి యొక్క క్రియలని మాని పగటి వారుగా మారుదామని, పగటి వారు వలె జీవించుదామని రాత్రి యొక్క క్రియలని మానివేయవలనని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క మన యొక్క ఆత్మీయ జీవితంలో రాత్రి తొలగిపోయినప్పుడే మన యొక్క జీవితం, ఆత్మీయ జీవితము సంపూర్ణముగా మార్చబడుతుంది. రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 13వ వాక్యం నుండి చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తయినను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేతులైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టును మర్యాదగా నడుచుకుందుము. చాలు. ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు, కలహములు, మత్సరములు, పలు విధములైన ఆశ, ఇచ్చలు, ఇవి ఏదీ లేక పగటి వారు వలె నడుచుకొనవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క మహిమని కనుగొందరు అని చెప్పినట్లయితే, మనలో ఈ రాత్రి ఇటువంటి కామ విలాసములు, మన యొక్క జీవితంలో ఉన్న పలు విధములైన దురాశలు, కలహములు, మత్సరములు, విరోధములు, దురాశలు, ఇవన్నీ మన యొక్క జీవితంలో నుండి తొలగిపోయినప్పుడే పగటి వారు వలె జీవించుతున్నాం. అల్లరితో కూడిన ఆటపాటలు పగటి వారు ఆడే ఆటలు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకులు ఆటలలో వారు ప్రాముఖ్యత ఇచ్చుతున్నారు. అవి రాత్రి యొక్క క్రియలో ఒకటి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని సన్నిధానంలో ఉన్న అనేక జీవితంలో
మనం పగటి వారి వలె జీవించవలనంటే వీటన్నిటినీ మాని మన యొక్క జీవితంలో పగటి వారి వలె దురాశలకు తగిన విధముగా జీవించక చక్కగా నడుచుకునవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క భూరాజులు దేవుని యొక్క మహిమని కనుగొందురు. ఈరోజు మన యొక్క జీవితంలో దేవుడు మౌనముగా ఉండకూడదు. మొదటి వాక్యములో చెప్పబడి ఉన్న కార్యము, ఒకవేళ మన యొక్క సొంత ప్రయాసములని బట్టి మనము నీతిమంతులుగా మారకపోవచ్చు, దేవుని యొక్క మహిమ మనలో కలగకపోవచ్చు, కానీ మన యొక్క జీవితంలో నిశ్చయముగా దేవుడు మౌనముగా ఉండక మన ఎడల ఆసక్తి గల దేవుడై క్రియ చేసి మనల్ని మార్చుటకు ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నారు. ఈరోజు మనలో అటువంటి ఒక దేవుడుగా దేవుడు మన మధ్యలో ఉన్నారు. వాగ్దానములలో నమ్మకస్తుడైన దేవుడుగా మనలో క్రియ చేయ నిమిత్తమే ఈ యొక్క అనుభవములని దేవుడు మనకిచ్చుచున్నారు. మనం ఎంత కొలది నిందలో అవమానములని, ఎంత కొలది మరుగుగా ఎవరికూ తెలియకుండా సహించుచున్నామో అంత కొలది మన యొక్క మహిమ అధికమవును. మన యొక్క జీవితంలో మనము సహించుచున్న కొలది మహిమ అధికమవుతున్నది. ఈరోజు దేవుని సన్నిధానములో మన యొక్క మహిమని భూరాజులు చూచుదరని చెప్పినట్లయితే, రాజులు వీరందరికంటే అధికముగా భరించి సహించుచున్న వారుగా దేవుడు మనల్ని మార్చుదురు. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. ఈరోజు దేవుని సన్నిధానములో మన యొక్క జీవితం ఏ పరిస్థితిలో ఉన్నదో ఒకసారి ధ్యానించుకొనుదాము. దేవుడు మన ఎడల మౌనముగా ఉన్నారా? మన యొక్క నీతిని మనుషుల ఎడల మనుషులని ప్రీతిపరచవలనని మనం ప్రయాసపడుచున్నామా? మన యొక్క జీవితంలో మనము ఎవరి నిమిత్తము జీవించుచున్నాము? ఎవరి కొరకు జీవించుచున్నాము? దేవుని సన్నిధానములో మనల్ని మనమే తగ్గించుకొనుదాము. నీతి యావత్తును మన యొక్క స్థానములు, హోదా, గర్వము, మన యొక్క ప్రెస్టీజులను బట్టి జరగదు. మన యొక్క నీతి కనబడవలనంటే దీనులై తగ్గించుకొని సాత్వికులుగా ఎప్పుడు మారుచున్నామో, వేషధారుల వలె కాకుండా యథార్థముగా ఎప్పుడు మారుదామో అప్పుడే మన యొక్క నీతి కనబడుచున్నది. అందరిని కూడా మనల్ని తగ్గించుకొనుదాము. యేసు ప్రభు తన యొక్క తగ్గింపు మనుషులని బట్టి మారలేదు. తన యొక్క దీనత్వము మనుషులని బట్టి మారిపోవలేదు. యేసు ప్రభు తన్ను తగ్గించుకొనుచున్నప్పుడు మనుష్య కుమారుడు ఆయన సేవ చేయించుకొనుటకు రాకుండా ఆయన తన్ను దాసుని రూపం ధరించుకొని సేవ చేయుటకు వచ్చి ఉన్నారు. మన యొక్క జీవితంలో మనల్ని గురించి ధ్యానించినట్లయితే, మనమైతే గర్వముతో నిండిన వారై మనల్ని గొప్పవారమని అనుకొనుచున్నాం. మనల్ని గొప్పవారని అనుకొని మన యొక్క సాత్వికములు, దీనత్వములు మారుచున్నది, మనుషులని బట్టి మారిపోతున్నది. అందరిని కూడా మన యొక్క జీవితంలో దేవుని సన్నిధానములో మనల్ని తగ్గించుకొనుదాము. అందరి ఎదుట పౌలు చెప్పుచున్న ప్రకారముగా మీ సాత్వికం అందరికను కనబడనివ్వండి. ఏదో కొందరికి కాదు, అందరికను మన యొక్క సాత్వికము కనబడవలను. మన యొక్క జీవితము, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే మనల్ని నీతికరించుకొనకుండా ఉందమో అప్పుడు పరలోక రాజ్యములో దేవుడు మనకి సన్నపు నార వస్త్రములను ఇచ్చుచున్నారు. పరిశుద్ధమును, నిష్కలంకము, నిర్మలమైన సన్నపు నార వస్త్రము. ఆ వస్త్రమే ఈ నీతి, కనబడుచున్న నీతి. అందరిని కూడా మనకి జీవితముని సమర్పించుకున్నదాము. అందరిని కన్నులు మూసుకున్నదాము. మనల్ని మనమే సమర్పించుకున్నదాము. ఈరోజు నిశ్చయముగా దేవుడు మౌనముగా ఉండని దినములు. మన ఎడల దేవుని మౌనముగా ఉండని వద్దు, దేవుని వేడుకొనుదాము.
నా ఎడల క్రియ చేయమని, నన్ను మార్చుమని, నన్ను గద్దించి శిక్షించమని దేవుని యొక్క వేడుకొనదము. నిశ్చయముగా దేవుడు మనల్ని మార్చుచున్న దేవుడు. అందరిని కూడా కన్నులు మూసుకొని సమర్పించుకున్నదము. హల్లెలూయా.